యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఈరోజు దేవుని వాగ్దానం, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. యోయేలు 2:25. ఒకసారి ఏదన్నా తినవేసిన తర్వాత అది మళ్ళీ తిరిగి ఇస్తాం ఏంటంటే కష్టమైన పని. అది ఇచ్చినా అది ఎటువంటి యూజ్ అనేది ఉండదు, దానికి ఏ పని అవసరం, దాంతో ఏ ఒక పని జరగదండి. కానీ దేవుడు ఏదైతే మళ్ళీ తిరిగి ఇస్తారో అది ఎలా ఉంటుందండి, మునుపటి మహిమ కంటే అధిక మహిమతో ఆయన మనకు అనుగ్రహిస్తారు. అది మునుపటి కంటే ఇంకా అద్భుతంగా మనకు వస్తుందండి. మీ ఆశీర్వాదాలు దొంగిలింపబడ్డాయా, లేకపోతే ఏదో మీ దగ్గర నుంచి అనేకులు దొంగిలించారు, కానీ దేవుడు అది మళ్ళీ తిరిగి ఇవ్వబోతున్నారు. అది మునుపటి ఆశీర్వాదం కంటే అధికంగా ఉంటుంది. యేసుక్రీస్తు ఏంటండి, ఆ నరకం పాతాళం కూడా దిగిపోయారు. ఎందుకంటే అక్కడున్న తాళం చెవులు తిరిగి తీసుకురావాలని. అలాంటి దేవుడు మన కోల్పోయిన సంవత్సరాలైనా, మనం కోల్పోయిన పంట అయినా, మనం కోల్పోయిన ఆశీర్వాదం మళ్ళీ తిరిగి ఇవ్వబోతున్నారు. మీరు నమ్మినట్లయితే గట్టిగా ఆమేన్ చెప్తామా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.